हरिः ओम् श्रीगुरुभ्यो नमः। హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. మితిమీరిన స్వార్థము వలన మానవత్వము గతి తప్పుతున్నది. అయితే మానవుడు స్వ పర అనే భేదములకు గురి కావటం చేత ఇది భిన్నముగా రూపొందుతున్నది. నా పర అనే వాటి యందు కూడాను కొంత విచారణ చేయాలి. నేను సుఖముగా ఉంటుండాలి అని ఒక ఆశ అందరికీ ఉంటున్నదే. ఇక్కడ చక్కగా విచారణ చేయాలి. ఈ నేను గురించి, నా సుఖాన్ని నేను ఎంత ఆశిస్తున్నానో ఎదుటి వ్యక్తి కూడాను అదే విధముగా తన సుఖాన్ని ఆశిస్తూ ఉంటాడు. ఇందులో తప్పు లేదు అనే సత్యాన్ని గుర్తించాలి. నీ సుఖము నీకు ఎంత ప్రధానమో, ఎంత ప్రమాణమో, ఎదుటివాని యొక్క సుఖము కూడాను అంతే ప్రమాణము, అంతే ప్రధానము. కానీ ఈ సమత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. ఈనాటి మానవులు నాపైన నాకు ఎంత ప్రీతియో, ఎదుటి వ్యక్తికి కూడా తనపైన తనకు అంత ప్రీతి. తనను ఇతరులు ఏ విధముగా గౌరవించాలి అని ఆశిస్తాడో, ఎదుటి వ్యక్తి కూడాను తన్ను ఇతరులు గౌరవించాలి అని ఆశించడంలో తప్పు లేదు కదా. ఇట్టి విశాలమైన భావము ఈనాటి విద్యార్థుల యందు కానీ, విద్యావంతుల యందు కానీ రావటం లేదు. విద్య అనగా ఏమి? సా విద్య యా విముక్తయే. సా అనగా పవిత్రము, సా అనగా బ్రహ్మతత్వము, సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వము. ఇలాంటి సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము అయిన ఈ సకారతత్వము సర్వుల యందు ఉంటున్నది. ఈ విశాల భావములు అభివృద్ధి గావించుకోవటం విద్యావంతుల ప్రధాన కర్తవ్యము. నన్ను ఇతరులు గౌరవించాలి, కానీ నేను మాత్రం ఇతరులకు గౌరవించనక్కర్లేదా? కనుక నీవు మొట్టమొదట ఇతరులను గౌరవించిన తదుపరి నీవు ఇతరుల గౌరవానికి అర్హుడవవుతావు. ఈ విధమైన సమత్వమును మనము విస్మరిస్తున్నాము. మితిమీరిన స్వార్థమును అభివృద్ధి పరుచుకుంటున్నాము. తద్వారా మానవత్వపు గతులు తప్పుతున్నాము. గతులు తప్పడం వల్ల మతులు భ్రమిస్తున్నాయి. మతి భ్రమించడం చేత రాగద్వేషములలో మనము ప్రవేశిస్తున్నాము. ఈ రాగద్వేషములే అమితమైన మాలిన్యముగా రూపొందుతున్నది. ఈ మాలిన్యమే మన యొక్క స్వరూపాన్ని కప్పిపుచ్చుతున్నది. ఓం శ్రీ సాయిరామ్.